తిక్కన యుగం సమకాలీన కవులు. తిక్కన సోమయాజి కాలంలో ఉన్నటువంటి కవులు వారి యొక్క రచన విశేషాలను గురించి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కవి మొదటివాడు మూలఘటిక కేతన. ఇతను 1200 నుంచి 1280 మధ్య కాలంలో జీవించినటువంటి కవి. ఇతని యొక్క తల్లిదండ్రులు మహారణ శంఖమాంబ. ఇతని యొక్క బిరుదులు అభినవ దండి, కవిజన మిత్రుడు. అలాగే ఇతని యొక్క రచనలు చూస్తే దశకుమార చరిత్ర, 12 ఆశ్వాసాల తొలి తెలుగు కథాకావ్యం, ఆంధ్ర భాషాభూషణం తెలుగు స్వతంత్ర వ్యాకరణం, విఘ్నేశ్వర్యం తొలి తెలుగు ధర్మశాస్త్ర గ్రంథం, కాశీశ్వర శతకం ఆలభ్యం. ఇవన్నీ కూడా మూలఘటిక కేతన యొక్క రచనలు. అభ్యుదయ పరపరాభివృద్ధిగా యునార్పింపినన్ అనే మాటలను మొట్టమొదట వాడిన తెలుగు కవి మూలఘటిక కేతన. భాషపరంగా తెలుగు శబ్దాలను మొట్టమొదటిసారి వాడిన కవి మూలఘటిక కేతన. తిక్కనను ఉభయ కవిమిత్రుడు అని మొదట ప్రకటించిన కవి మూలఘటిక కేతన. మరి ఆయన రాసినటువంటి దశకుమార చరిత్ర గురించి చూద్దాం. మూలఘటిక కేతనం మొదటి కృతిని దశకుమార చరిత్ర అని చెప్పుకుంటాం. సంస్కృతంలో దండి రాసిన దశకుమార చరిత్ర, కేతన రాసిన దశకుమార చరిత్రకు మూలంలో దండి దశకుమార చరిత్రను గద్య కావ్యంగా రచించారు. కేతన దశకుమార చరిత్రను 12 ఆశ్వాసములుగా చంపు కావ్యంగా అనువాదించారు. దశకుమార చరిత్రలోని మొత్తం పద్య గద్యాలు ఎన్ని అంటే 1625. కేతన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితమిచ్చాడు. కేతన రాసిన దశకుమార చరిత్రలోని కథలన్నీ కాశీమంజలి కథల వంటివి. సంస్కృతంలో దండి రాసిన దశకుమార చరిత్రను అనువాదించడం వల్ల కేతనకు అభినవ దండి అన్న బిరుదు వచ్చింది. మగధ రాజవాహనుడు అవంతి సుందరిని వివాహం చేసుకొనడం దశకుమార చరిత్రలో ప్రధాన ఇతివృత్తం. గమనిక: తెలుగులో కాశీమజిలీ కథాకర్త మదిరి సుబ్బన్న దీక్షితులు. ఇది దశకుమార చరిత్ర యొక్క ప్రధానమైనటువంటి విశేషాలు. రెండవది ఆయన యొక్క రచనలో ఆంధ్ర భాషాభూషణం. మూలఘటిక కేతన రెండవ కృతి అయినటువంటి ఆంధ్ర భాషాభూషణం తెలుగు వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భాషాభూషణం. తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం ఆంధ్ర భాషాభూషణం. తెలుగు భాషకు కేతన 196 పద్యములతో చెప్పిన మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణం ఆంధ్ర భాషాభూషణం. తల్లి సంస్కృతంబే ఎల్ల భాషలకు దాని వలన కొంత కనబడియే కొంతగా దాని కలిగే నంతయునేమై తెలుగు భాష నగ వినితికెక్కే అన్న పద్య ఆంధ్ర భాషాభూషణంలోనిది. తెచ్చువాడు పదం గ్రామ్యం అని అన్నవారు మూలఘటిక కేతన. కేతన అచ్చ తెనుగును గూర్చి ఎల్లవారికి చెలిసెసిడి యవకులు అని ఆంధ్ర భాషాభూషణంలో పేర్కొన్నాడు. తెలుగు శబ్దాన్ని 6 సార్లు, తెలుగు శబ్దాన్ని 5 సార్లు కేతన ప్రయోగించిన రచన ఆంధ్ర భాషాభూషణం. అలాగే మూడవది విఘ్నేశ్వర్యం. మూలఘటిక కేతన మూడవ కృతి విఘ్నేశ్వర్యం. తెలుగు భాషలో వెలువడిన మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం విఘ్నేశ్వర్యం. యజ్ఞవల్క్య స్మృతికి అనువాదమే విఘ్నేశ్వర్యం. 3 ఖండాల స్మృతికి విఘ్నేశ్వర్యం వితాక్షరి అనే వాక్యాన్ని రాశారు. విఘ్నేశ్వర్యం కావ్యంలోని మొత్తం పద్యాల సంఖ్య 433. యజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యానం రచించిన వారు విఘ్నేశ్వరుడు. కవి మారణ కాలం తిక్కన సమకాలికుడు. ఇతని యొక్క విశేషాలు చూస్తే తిక్కన సోమయాజికి శిష్యుడు మారణ. ఇతని రచన మార్కండేయ పురాణం 8 ఆశ్వాసాలు, అంకితము నాగయ్య గన్నునికి. ప్రథమాంధ్ర మహాపురాణం అని మార్కండేయ పురాణాన్ని పిలుస్తారు. అష్టదశ పురాణాలలో మార్కండేయ పురాణం 7వది. మారణ తన మార్కండేయ పురాణం కావ్యాన్ని ఎవరిని కోరికపై అనువాదించాడంటే నాగయ్య గన్నుడు. మార్కండేయ పురాణం కృతివత్తి అయిన నాగయ్య గన్నుడు కాకతీయ 2వ ప్రతాపరుద్రుని సేనాధిపతి. మారణ మార్కండేయ పురాణంలోని మొత్తం పద్య గద్యాలు 2547. మార్కండేయ పురాణం తెలుగులోనే అనేక మనోహరమైన కథలకు పుట్టినిల్లు. లోకంలో బ్రహ్మర్షి పురాణంగా ప్రచారమైనటువంటిది మార్కండేయ పురాణం.
మార్కండేయ పురాణం తెలుగులో అనేక కావ్యాలకు కథాభీక్షను ప్రసాదించిన మూల గ్రంథంగా కీర్తిక్కింది. సత్యహరిశ్చంద్రుని వృత్తాంతం గల మొదటి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. ధర్మ సందేహాల నివృత్తి కోసమే పుట్టిన పురాణం మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం మూల కథలు ఏమున్నాయంటే మను చరిత్ర, కువలయాశ్వాస చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం, మరుత్తరాజు కథ. ఇవి అందులో ఉన్నటువంటి మూల కథలు. ఉభయ కవిత్వ విభోవిజ్ఞుడైన తిక్కన సోమయాజి అనుగ్రహం వల్ల తాను కవితా శక్తిని సంపాదించినట్లు మార్కండేయ పురాణంలో అశ్వశాంత గద్యలో మారణ చెప్పుకున్నాడు. మారణ మార్కండేయ పురాణం 8 అశ్వసాల చంపు కావ్యమని చెప్పొచ్చు. మారణ అనువాదం మూలానికి దగ్గరగా ఉంది. మారణ అచ్చమైన ఆంధ్ర పురాణ శైలికి అభ్యాసన కల్పుడు అని ఎవరన్నారంటే జీవి సుబ్రహ్మణ్యం. మారణ గురువుకు తగిన శిష్యుడు అనిపించుకున్నాడని ఎవరు ప్రశంసించారంటే జీవి సుబ్రహ్మణ్యం. మారణ మార్కండేయ పురాణంపై ప్రత్యేక ప్రచురణ చేసిన వారు జీవి సుబ్రహ్మణ్యం. ఇది 2వ కవి అయినటువంటి మారణ కొరకు. ఇంకా 3వ కవి గోన బుద్ధారెడ్డి, చాలా ఇంపార్టెంట్. ఇతని యొక్క కాలం 13వ శతాబ్ద కాలం. జన్మస్థలం నాగర్ కర్నూలు జిల్లా వర్ధమానపురం. తండ్రి విఠల రంగనాథుడు, గోన గన్నారెడ్డి, విఠల ధరణీపతి. ఇతని యొక్క బిరుదులు కవి కల్పతరువు, కవిలోక భోజుడు. రచన రంగనాథ రామాయణం. కవితా శైలి సరళమైన శైలి. గోన బుద్ధారెడ్డినే గోన బుద్ధ భూపతి అని పిలుస్తారు. గోన బుద్ధారెడ్డి కోణ వంశీయుడు. కోణ వంశపు రాజులు కాకతీయులు సామంతులు, కాకతీయులకు సామంతులు. కోణ వంశపు రెడ్డి కులజులు రాయచూర్ ప్రాంతాన్ని పరిపాలించేవారు. రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి తన రామాయణాన్ని తన తండ్రి అయిన విఠల రంగనాథుని పేరు రచించారు. గోనబుద్ధారెడ్డి తన రంగనాథ రామాయణాన్ని తన తండ్రి అయిన విఠల రంగనాథునికి అంకితం రాయించడం జరిగింది. తెలుగులో వచ్చిన రామాయణాలలో మొదటిది రంగనాథ రామాయణం. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణానికి ప్రతిపాదిక పాల్కూరికి సోమనాథుని ద్విపద రచన విధానం. రంగనాథ రామాయణం ద్విపద ప్రక్రియకు చెందిన రచన. గోనబుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణానికి తండ్రి విఠల రంగనాథుని పేర రచించడం వల్ల ఆ పేరు వచ్చింది. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంను యుద్ధకాండం వరకు రాశారు. మిగతా రంగనాథ రామాయణాన్ని అతని కుమారులు పూర్తి చేశారు. రంగనాథ రామాయణం లోకంలో పాఠ్య గేయచ మధురంగా పేరుగాంచినది. ద్విపద కావ్యంలో ప్రథమ గౌరవం పొందిన రచన రంగనాథ రామాయణం. గోనబుద్ధారెడ్డి కవిత్వం సరళంగా, పాండిత్య పామర జనరంజంగా ఉంటుంది. శివ ధనుర్భాగం రంగనాథ రామాయణంలో బాలకాండంలో వస్తుంది. రామాయణంలోని మొత్తం కాండాలు బాలకాండం, అరణ్యకాండ, సుందరకాండ, అయోధ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. కోన వంశీయులు మరియు గోన బుద్ధారెడ్డి వివరాలు బుధపూరు శాస్త్రంలో ఉన్నట్లు పింగళి లక్ష్మీకాంతం గారు పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంలో లేనివి రంగనాథ రామాయణంలో ఉన్నవి ఉర్మిళదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు. రంగనాథ రామాయణమునందు అరణ్యకాండలో వచ్చే జంబుమాలిని వృత్తాంతం, యుద్ధకాండంలో వచ్చే సులోచన సహగమన వృత్తాంతం, కాలనేమి వృత్తాంతం, లక్ష్మణరేఖ మొదలైన కథలు వాల్మీకి రామాయణంలో లేవు. గమనిక: భారతీయ వాగ్మయంలో కృతికర్త పేరు మీద గాక కృతి భర్త పేరు మీద లభించే మొట్టమొదటి రామాయణ కావ్యం రంగనాథ రామాయణం. ఉత్తరకాండంను ద్విపదలో రాసిన సోదర జంట కవులు కాచవిభుడు, విఠలనాథుడు. నెక్స్ట్ 4వ కవి బద్దెన. ఇతను 1261 ప్రాంతానికి చెందిన కవి. ఇతని వ్యవహారం బద్దె భూపతి లేదా భద్ర భూపాలుడు. ఇతని యొక్క బిరుదు కమలాసనుడు. ఇతని యొక్క రచనలు చూస్తే నీతి శాస్త్ర ముక్తావళి 162 పద్యాలు గలవు. సుమతి శతకం. బద్దెన కాకతీయుల దగ్గర ఒక చిన్న సామంతరాజు. బద్దెన రాసిన నీతి శాస్త్ర ముక్తావళి అనున్నది ఒక గొప్ప రాజనీతి గ్రంథం. నీతి శాస్త్ర ముక్తావళి కావ్యంలోని మొత్తం పద్యాలు 162. నీతి శాస్త్ర ముక్తావళిని తొలిసారిగా ప్రకటించిన పరిశోధకుడు మానవల్లి రామకృష్ణ కవి. బద్దెన సుమతి శతకాన్ని రాశాడని మానవల్లి రామకృష్ణ కవి నీతి శాస్త్ర ముక్తావళిని బట్టి చెప్పాడు. తెలుగులో వచ్చిన నీతి శతకాలలో అగ్రగణ్యమైనది సుమతి శతకం. సుమతి శతకం కందపద్య రచనలో వెలువడింది. నెక్స్ట్ 5వ కవి అప్పన్న మంత్రి. రచన
చారుచార్య 76 పద్యాలతో రాయడం జరిగింది. చారుచార్య అనున్నది ఒక వైద్య నీతి గ్రంథం. దీని చర్యల గురించి వివరించే తొలి వైద్య నీతి గ్రంథం చారుచర్య. చారుచర్య కావ్యంలో మొత్తం పద్యాలు 76. చారుచర్య కావ్యానికి మూలమైన సంస్కృత రచన భోజుని చారుచర్య. ఆరో కవి శివదేవయ్య. కాలం 1250 నుంచి 1300 మధ్య కాలం చెందిన కవి. ఇతని యొక్క విశేషం కాకతీయుల దగ్గర మంత్రి. ఇతని యొక్క రచనలు సోమదేవర రాజ్యం, పురుషార్థ సారం, శివదేవద్ది మణి, అలభ్య శతకం. ప్రథమాంధ్ర కవితా పితామహుడుగా పేరు శివదేవయ్యను ఇతడు సాక్షాత్తు ఈశ్వరుడు కానీ మనుజమాతుడు కాడు అని తిక్కన ప్రశంసించాడు. శివదేవయ్యనే ప్రథమాంధ్ర కవితాపితామహుడు అని ఎవరు అభిప్రాయం అంటే నిడదవోలు వెంకటరావు. నెక్స్ట్ కమలానా అభిమాత్యుడు కవి. ఇతడు శ్రీనాథుని పితామహుడు కమలానాభామాత్యుడు. రచన పద్మపురాణ సంగ్రహం, ఇది అలభ్యం. నెక్స్ట్ కవి భయ్యన. ఇతడు అనంతమాతిని పితామహుడు. ఇతనికి భవ్యభారతి అన్న బిరుదు కలదు. భయ్యనకు భవ్యభారతి అనే బిరుదు ఎవరిచ్చారు అంటే తిక్కన. ఇతని గురించి అనంతమాత్యుడు తన భోజ రాజకీయంలో పేర్కొన్నారు. నెక్స్ట్ కవి కాచవిభుడు విఠలానాథుడు, కాచారెడ్డి లేదా విఠలరెడ్డి. కాలం 14వ శతాబ్ద పూర్వార్ధం. ఇతని యొక్క విశేషం గోనబుద్ధారెడ్డి కుమారులు. ఇతని యొక్క రచన ఉత్తరాఖండ రంగనాథ రామాయణంలో. ఎవరికి అంకితం ఇచ్చారు? తండ్రికి గోనబుద్ధారెడ్డికి. తొలి తెలుగు సోదర జంట కవులు కాచవిభుడు విఠలానాథుడు. రంగనాథ రామాయణంలోని ఉత్తరాఖండంను ద్విపదలు రాసిన కవులు కాచవిభుడు విఠలానాథుడు. 10వ కవి భాస్కరుని కేతన. రచన కందాంబరి గద్య కావ్యం. ఈయన తిక్కనకు పెద్ద తండ్రి. మూలగట్టిక కేతన తన దశకుమారి చరిత్రలోని కావ్యావతరిక తిక్కన పెద్ద తండ్రిగా భాస్కరుని కేతనను పేర్కొంటారు. ఇది మనకు 10 మంది సమకాలీన కవులను గురించి ఇక్కడ తెలుసుకున్నాం. తిక్కన యుగంలో రచించినటువంటి సంస్కృత రచనలు చూద్దాం. నృత్య రత్నావళి జయప్ప సేనాని, నిర్దుష్ట రామాయణం, శకల్య మల్లుబట్టు, ఉత్తర రాఘవ కావ్యం, శకల్య మల్లుబట్టు, అలాగే ప్రతాపరుద్ర యశోభూషణం, విద్యానాథుడు, ఇది ఒక అలంకార శాస్త్ర గ్రంథం, మహాభారత నాటకం గంగాధర కవి, కందంబరి నాటకకర్త నరసింహ కవి, సౌగంధిక పహారణం విశ్వనాథుడు, బాలభారతం అగస్త్యుడు, జీనేంద్ర కళ్యాణ బుదయం అప్పలార్యుడు, శివతత్వ రసాయనం విఘ్నేశ్వర శంభు, ముద్రమత్యము లక్కభట్టు, మధుర విజయము గంగాదేవి, నీతిభూషణము ఆంధ్రభోజుడు. ఇవి మనకు సంస్కృత రచనలు, కవి కర్తలు. మరి గమనిక, చారుచర్య గ్రంథకర్త అయిన అప్పన మంత్రే ఆంధ్రభోజుడు అని పేర్కొన్న విమర్శకులు అరుద్ర. ఇవన్నీ కూడా తిక్కన సోమయాజి కాలంలో సమకాలీన కవులు, వారి యొక్క రచన విశేషాలను గురించి మనము ఈ వీడియోలో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎర్రన యుగం గురించి నేర్చుకుంటూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.